హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది, ప్రోమో చూసుంటారు. నా ముందున్న వాళ్ళు కృష్ణ చైతన్య అండ్ వంశీ ఉన్నారు. ఈ మధ్య జరుగుతున్న వంశీ ఫార్మ్స్ మీద ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అండ్ వంశీ మీద జరుగుతున్న ఎలిగేషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ క్లారిటీ కోసం నాకు ఇవ్వడానికి ఈరోజు వాళ్ళిద్దరు నా ముందుకు వచ్చారు. అసలు ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చెప్తున్నారు, అసలు నిజమెంత అనేది వీళ్ళ మాటల్లో తెలుసుకుందాం. ఒక సైడ్ అయితే మనం వెర్షన్ విన్నాం, అదొకటి చేసి మనం అదొకటి వినేసి అది కరెక్ట్ అని అనుకోవడం కాదు కదా. కాబట్టి వీళ్ళని తీసుకుని వచ్చి అసలు ఏం జరిగింది అనే విషయాలపైన ఈరోజు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరు హాయ్. హలో శివ. సెకండ్ మన ఇద్దరం ఫస్ట్ టైం, కానీ చాలా నిండుగా ఉన్నారు బ్రో, మంచిగా చక్కగా. అది నేను యాక్చువల్లీ రోజు మీ ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా మీ ఇద్దరిని చేద్దాం అనుకున్నాను, కాకపోతే కారణాల వల్ల చెప్పిండ్రు ఆ రోజు కూడా. బ్రో ఎలా ఉన్నారు, బాగున్నారా? పర్ఫెక్ట్. ఈ మధ్య చూస్తున్నారా మీ తమ్ముడి మీద జరుగుతున్న వార్త? చూస్తున్నా. నేనే కొంచెం యాక్టివ్ గా చూస్తున్నా. మనోడు చెప్పకు అవన్నీ అని అంటాడు, అంటే ఇష్టపడాడు. అయితే కూడా నాకు ఎవరో మా ఫ్రెండ్స్ ఎవరో పంపిస్తుంటారు, మనమే రోల్ ఒకటి చూస్తే మిగతా కూడా వస్తుంటే లాట్ ఆఫ్ క్యూరియాసిటీ చూస్తాం కదా. ఇక మన మీదనే అయినప్పుడు, మన ఫ్యామిలీ మీద అయినప్పుడు, సో ఆటోమేటిక్ గా అసలు ఏంది అనేదన్నా, అసలు ఏం మాట్లాడుతున్నా చూస్తున్నా. కాకపోతే రియాక్ట్ కావాలి అన్నంత అనిపించలేదు. అంటే ఇప్పుడు రియాక్ట్ కావాలంటే కూడా ఒక స్టేచర్ ఉండాలి కదా అవతల వాళ్ళకి కూడా. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడినా అవసరమా అని ఆగినాం ఇన్ని రోజులు. బట్ ఇంకా మరి ఈ ఓవర్ అయిపోతుంది, ఒక లిమిట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు. ఒక అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారో ఏమంటారో తెలియదు, కానీ ఏది పడితే అది ఎంత పడితే అంత ఒక లిమిట్ అయితే ఉంటది కదా. ఇప్పుడు ఒకరి మీద అనాలంటే ఒక మనిషికి ఇప్పుడు కొరటాల శివ చెప్పినట్టు ఒక భయం అనేది అన్న ఉండాలి కదా. ఏం భయం లేకుండా ఏం లేకుండా ఇష్టం వచ్చినట్ట. సడన్ గా మీ ఇద్దరి మీద ఎందుకు నెగిటివిటీ అనేది? అంటే నేను ఒక్కటి చెప్తా, ఇది మనం ఐ డ్రీమ్ తోనే 5 years బ్యాక్ వచ్చినప్పుడు నాకు ఇక్కడికి వస్తే అదే గుర్తొచ్చింది. అంజలి గారు ఏమన్నారంటే ఆ ఇంటర్వ్యూలో, ఒక్క నెగిటివ్ కామెంట్ ఉంటుందా మీకు? ఇట్లెట్లుంటారు మనుషులు అన్న వాళ్ళు, 1000 కామెంట్ ఉంటే 1000 పాజిటివ్. ఈ ప్రపంచంలో ఒక్కరు కూడా మిమ్మల్ని ఏమన్నారు, ఇంత మంచితనం ఏంది అని 5 hours ఇంటర్వ్యూ అది. ఈరోజు 5 years తర్వాత చూస్తే పాజిటివ్ కామెంట్ వెతుక్కోవాల్సి వస్తుంది. అప్పుడు మీరు గుర్తొచ్చిండ్రు నాకు. ఫస్ట్ ఇంటర్వ్యూ మనం చేసినాం కదా, అప్పుడు అదే నెగిటివిటీ మీద టాక్ వచ్చినప్పుడు మీరు చెప్పిండ్రు నాకు 1500 కమెంట్స్ ఉంటాయి, దాంట్లో 99% నెగిటివ్ ఉంటాయి నన్ను అని. అప్పట్లో అప్పుడు టిక్ టాకర్స్ అవి. అప్పుడు అనిపించింది, ఓహో అంటే మీ గ్రోత్, మీ ఆర్గానిక్ గ్రోతే ఉంది కదా మీది, స్ట్రక్చర్ గా స్టెప్ బై స్టెప్. మీకు కమెంట్లు పెట్టే వాళ్ళ పరిస్థితి, 1500 కమెంట్లు పెట్టిన వాళ్ళు కూడా ఒక్కరు కూడా మీ స్థాయికి రీచ్ అయ్యింది ఈ రోజుకి కూడా. మీరు మీ లెవెల్లోనే ఉన్నారు, వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకి కమెంట్లు పెట్టే లెవెల్లోనే ఉన్నారు. అది ఫైనాన్షియల్ గా తీసుకున్నా, ఫేమ్ పరంగా తీసుకున్నా, లైఫ్ స్టైల్ పరంగా తీసుకున్నా మీరు బెటరే ఉండి ఉంటారు. సో వీళ్ళని పట్టించుకునే అవసరం ఉందా అనేది ఒకటి వచ్చింది. కానీ మీరు అడిగినట్టు నెగటివిటీ ఎందుకంటే నాకు కూడా అర్థం కాలేదు, క్లూలెస్ ఉన్నా. మధ్యలోనే సడన్ గా ఈ మోటివేషన్స్ గానీ ఇవి చెప్తున్నప్పుడు సడన్ మధ్యలో ఏం రాలేదు మనకు. ఈ స్పీచెస్ ఇదంతా మావాడు అన్నట్టు అంత పాజిటివే ఉంది, పెళ్లి కూడా పాజిటివే ఉంది. డివర్స్ దగ్గర నుంచి వచ్చింది. నేను డివర్స్ ఇచ్చిన తర్వాత ఐ డ్రీమ్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన. దాంట్లో ఏమన్నా అంటే మాకు అండర్స్టాండింగ్ లేదు, సెట్ కాలేదు, నేను మూవ్ ఆన్ అయిపోయినా, తను కూడా మూవ్ ఆన్ అవుతుంది, అది నార్మలే కదా, డివర్స్ ఎంతో మంది తీసుకుంటారు, మేము తీసుకున్నాము అంటే ఇంత చిన్న చూపు అయిపోయింది దానికి విడాకులు అంటే. దగ్గర స్టార్ట్ అయింది, నువ్వు నవ్వుకుంటే ఎట్లా ఇస్తావు ఇంటర్వ్యూ, ఏడవాలే కదా, నువ్వు రూమ్ లో తలుపేసుకొని ఇంట్లోనే ఉండాలి కదా, బయటకి ఎట్లా వచ్చినావు నువ్వు అనే దగ్గర స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ఆగుతలేదు. అండ్ తర్వాత వంశీ ఫార్మ్స్ అని స్థాపించడము, అక్కడ మళ్ళీ బ్రాండ్ అంబాసిడర్ కావాలని ఒక వీడియో చేయడము, తన ఫీమేలే కావాలని చేయడము, మళ్ళీ పిల్లంని వదిలేసినావు ఇంకొకరు కావాలా నీకు అని అక్కడ నెగిటివ్, మళ్ళీ తను వెళ్ళిపోవడము, ఇంకొకరు రావడము, ఎంప్లాయీస్ వచ్చి నా పైన మాట్లాడడము. ఇక నెగిటివ్ ఆగుతలేదు. కాకపోతే ఒక లిమిట్ ఉంటది. నేను కూడా చూసి విసిగిపోయినా. అంటే అందరు చెప్తారు నాకు వీడియోస్ ఇట్లా వచ్చినాయి అట్లా వచ్చినాయి కామెంట్స్, నేను ఏం పట్టించుకోను, ఇలా వెయ్యాలి, మన పని మనం చేసుకోవాలి, ముందుకు వెళ్ళిపోవాలనే కాన్సెప్ట్ నాది. కానీ మన చుట్టూ వాళ్ళు చెప్తుంటారు కదా. సరే నేను కూడా చూసిన ఈరోజు మీ ఇంటర్వ్యూ కూడా, మరి ఎక్కువ అయిపోయింది ఇది ఆపేశాలు ఒక దగ్గర అని, నాయిస్ ని ఆపుదామని వచ్చి. ఇది ఒకటి అమ్మాయిలు చేంజింగ్ టాపిక్ ఇప్పుడు ఎలాగో వచ్చింది కాబట్టి దీన్ని కంటిన్యూస్ కొడితే, ఒకరి తర్వాత ఫస్ట్ నేత్ర, అవును, ఆ పాయింట్లోకి వస్తే అసలు ఈ ఫార్మ్స్ ఏదైతే ఆర్గానిక్ ఫుడ్స్ ఉన్నాయో
దాని గురించి మాత్రం ఆ అవసరం కోసం మాత్రమే నేత్రని అప్రోచ్ అవ్వడం కానీ నేత్ర మీరు కలవడం కానీ అది ఏమైనా జరిగిందా? లేదు, తనని చూసిన వీడియోలో ఫోటోలో చూసి నచ్చింది. డైరెక్ట్ పెళ్లి అప్రోచే పెట్టిన, లవ్ వద్దు పెళ్లి చేసుకుందామని. పెళ్లి చేసుకున్నాం, హ్యాపీగా ఉన్నాము. తను ఫుల్ ప్రేమించింది, నేను ప్రేమించిన. పెళ్లి తర్వాత ప్రేమం అది మోర్ దెన్ పెళ్లికి ముందు కన్నా. అంత మంచిగా ఉంది. ఆర్గానిక్ లేదు మా మైండ్ లో, ఏం లేదు. డబ్బులు కూడా నేను సెషన్స్ ఇస్తుంటే ఆప్టిట్యూడ్ అవి డబ్బులు వస్తుండే. తన బ్యాంక్ బ్యాలెన్స్ 30 రూపాయలు 20 రూపాయలు ఉంటుండే రిషికేష్ లో ఉన్నప్పుడు. తన ఫాలోవర్స్ 10K ఉంటుండే, నా ఫాలోవర్స్ 210K ఉంటుండ్రి. సో తను ఇంట్లోనే ఉంటుండే హౌస్ వైఫ్ లాగా అట్లా. కాకపోతే నేను సంపాదిస్తుంటే వస్తుంటే అంత జరుగుతుండే. తర్వాత మేము మా అన్న మమ్మీ డాడీ వీళ్ళ దగ్గర నుంచి వేరుగా ఉండడం స్టార్ట్ చేసినాం. నేను నేత్ర మణికొండలో రెంట్ కట్టాలి, దానికి డబ్బులు కావాలి. సో మేమిద్దరం కలిసి ఇన్ని రోజులు బిజినెస్ చేసినాం కాబట్టి మా వాడే సపోర్ట్ చేసిండు, డబ్బులు ఇవ్వడము అంతా చేసిండు. ఆ డబ్బులు జమైన డబ్బులు అవి ఇవి యూజ్ చేసినాం, టీవీ కొనికే, సోఫాలు అన్ని. దాంతో పాటు నాకు యాప్టిట్యూడ్ సెషన్ ఇచ్చిన, మోటివేషనల్ స్పీచ్ ఇచ్చిన డబ్బులు వస్తుండే. సో నేనే అర్నింగ్ ఇంట్లో అదంతా చేస్తుంటే. తర్వాత ఒక దగ్గర ఏమైందంటే మాకు 1 year తర్వాత మా నుంచి డబ్బులు రావు. మా అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే నేను 1 year నెలకు 1 lakh సపోర్ట్ చేస్తా. ఇప్పటి వరకు కార్ ఈఎంఐలు కానీ, ఇంటి ఈఎంఐ, ఇంట్లో మమ్మీ డాడీ అందరి రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటా. క్రియేటివ్ అని మన అప్లికేషన్ ఒకటి ఉంది టీచింగ్ ది, దాంట్లో వచ్చే డబ్బులన్నీ నాకే, ఇన్కమ్ మొత్తం నాకే, రెస్పాన్సిబిలిటీస్ నాకే. ఇప్పుడు కార్ కి 1 lakh ఈఎంఐ ఉంటది, ఇంటికి 50,000 ఉంటది, మిగతా అన్ని ఖర్చులు పోను ఒక 3 లక్షలు ఖర్చు ఉంటది నెలకు. ఆ 3 లక్షల ఖర్చు నాదే ప్లస్ ఇన్కమ్ నాదే. లేదా ఇన్కమ్ నువ్వు తీసుకో, రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకో. కానీ ఇద్దట్లో ఒకరమైతే ఇన్కమ్ అండ్ ఖర్చులు తీసుకోవాలి, ఒకరికి ఇదేది ఇన్కమ్. ఇప్పుడు క్రియేటివ్ యాప్ అనేది ఎవరు తీసుకుంటారో వాళ్ళు ఇంకొకరికి 1 year పాటు నెలకు 1,00,000 రూపాయలు సపోర్ట్ చేయాలి, నెలకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి, 1 lakh. అది మా అగ్రిమెంట్. వేరు వేరే చేసుకుందాం, కలిసి ఎన్ని రోజులు ఎవరు ఇండిపెండెంట్ ఐడెంటిటీ వాళ్ళకు ఉండాలి కదా. నాకు కూడా పెళ్ళైంది కదా అని, వీడు ఇండిపెండెంట్ ఐడెంటిటీ కోసం నేను అని అగ్రిమెంట్ లో ఏమైందంటే, వాడు నాకు కొంచెం పీస్ కావాలి, ఇప్పుడే పెళ్ళయింది, నాకు సెటిల్ కావడానికి కూడా ఒక 1 year టైం పడుతుంది, నాకు కార్ వద్దు, నాకు ఇల్లు వద్దు. ఇప్పుడు ఇల్లు 1,00,000 రూపాయల పైన ఇల్లు, 1,00,000 రూపాయల పైన కారు, 2 వదులుకున్నాడు వాడు. ఆ 2 నావే, ఆ 2 నావి, ఇంటి రెస్పాన్సిబిలిటీ నాది, మొత్తం నాది. ఆ 2 నాకు ఇచ్చేసి వీనికి నేనేం చేయాలి, 12 లక్షలు నెలకు 1,00,000 రూపాయలు చొప్పున 12 లక్షలు 12 నెలలు సపోర్ట్ చేయాలి. అట్లా ఇంటికి బయటికి పోయి నెలకు 1,00,000 ఇస్తుంటే. దాంతో పాటు క్రికెట్ ఆడుతున్నప్పుడు తంబిరిగితే కొన్ని వీడియోస్ పెండింగ్ ఉంటాయి నా టీచింగ్ దాంట్లో, 45 వీడియోస్ పెండింగ్ ఉంటే. వంశీకి నేను 1 week లో కంప్లీట్ చేయాలి 45 వీడియోస్. నేను అనవసరంగా పోయి ఆ రోజు ఆడొద్దు అనుకుని కూడా ఆడినా, మొత్తం బ్రోకెన్, 6 weeks రెస్ట్, తంబు మొత్తం విరిగిపోయి. అయితే వంశీకి నాకు వేరే దారి లేదు, సబ్జెక్ట్ నా అంత సబ్జెక్ట్ చెప్పేటోడు వంశీ ఒకటే, ఎందుకంటే ఇద్దరం కలిసి చెప్పాం. జనాలు యాక్సెప్ట్ చేయాలన్నా తమ్ముడు అయితేనే యాక్సెప్ట్ చేస్తారు, ఎవరినో బయట వాళ్ళని తీసుకొని చెప్పలేదు. ఆ 45 వీడియోస్ ఏం చేయాలని వంశీకే ప్రపోజల్ పెట్టిన. వంశీ మొత్తం 225 వీడియోస్ లో 180 నేను చేసిన, 45 నువ్వు చేయాలి. ఆ 45 నువ్వు చేస్తే 10% లైఫ్ టైం షేర్ ఇస్తా నీకు, నా ఈ అప్లికేషన్ లో వచ్చే ఇన్కమ్ షేర్. డేవిడ్ కొంతసేపు ఆలోచించి ఓకే చెప్పిండు, వచ్చిండు. 10 రోజుల్లో పగలు రాత్రి కష్టపడి 45 వీడియోస్ చేసిండు. అది సూపర్ హిట్ అయిపోయింది కోర్సు. ఇక్కడ 1 lakh per month, అది ఒక 50, 60, 70, 80,000 వరకు కూడా వచ్చింది, 30 నుంచి 80. అది మధ్యలో ప్లస్ సెషన్స్, మోటివేషనల్ లెక్చర్స్, ఆప్టిట్యూడ్ క్లాసెస్ బయట. దాంట్లో సగం సగం పంచుకుంటుంటే, ఇద్దరికి వచ్చిన సెషన్స్ ఇద్దరం పోతుంటే, నేను 1 గంట వాడు 1 గంట అర్ధగంట మాట్లాడి, వాళ్ళు 40,000 ఇస్తే 20, వాళ్ళు 50 ఇస్తే 25, వాళ్ళు 30 ఇస్తే 15. ఆ ఇన్కమ్, ఈ 3 ఇన్కమ్లు మనకు ఉన్నాయి. దాంతో పాటు ఫ్యామిలీ పోతుంది. అట్లా ఒక 6 నెలలు గడిచిపోయింది. ఆ తర్వాత ఏమైందో, తర్వాత ఇక అయిపోతుందని మాకు భయం స్టార్ట్ అయింది. ఒక దగ్గర లోన్ తీసుకో, ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేసామని తనే అన్నది. నాకు పర్సనల్ లోన్ ఇస్తామని ఎంట పడతారు కదా, ఫోన్లు చేసి ఇచ్చేసే అన్న. 21 లక్షలు ఇచ్చిండ్రు HDFC బ్యాంక్ వాళ్ళు. ఇస్తే తీసుకుంటే డైరీ ఫార్మ్ స్టార్ట్ చేద్దాం, నేను జీరాబాద్ పోయి బర్రెలు తీసుకొని వస్తాను నేను. తను కోళ్ళ ఫార్మ్ స్టార్ట్ చేద్దామని తను, తెలియకుండా న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేసినాం ఈ ప్రాసెస్ లో, డిస్కషన్ లో. సో ఆ డబ్బులు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, దీనికి మనకు వస్తున్నాయి కదా ఆల్రెడీ, లక్ష మీద యాప్టిట్యూడ్వి, అవి సరిపోతాయని. దీంతో నేను నిర్మల్ దగ్గర ప్లాట్స్ ఉంటాయి కొందాము, మా మమ్మీ చెప్పింది అని తను అన్నది. వాళ్ళ హోమ్ ప్లేస్ లో ఆడ ప్లాట్స్ కొన్నాం. ఆ ప్లాట్స్ ఏం చేసినా అంటే, నీ పేరు మీద చేయించుకొని ఈ డబ్బులే కదా లోన్ అంటే, మన వైఫ్ అండ్ హస్బెండ్, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు కదా, నీ పేరు మీదే చేస్తా అని తన పేరు మీదే చేసిన. సో ప్లాట్స్ అన్ని తన పేరు మీద ఉన్నాయి. తర్వాత ఈ ఫార్మింగ్ స్టార్ట్ చేసినాక కొంచెం ఇన్వెస్ట్మెంట్ అయింది, అదైంది, అంతా నేను చూసుకున్నా. తర్వాత సూపర్ హిట్ అయిపోయింది. May 31st నా బర్త్డేకి లాంచ్ చేసినాము, హిట్ అయింది, మస్తు లక్షల పైసలు వచ్చినాయి, అంత స్మూత్ గా నడుస్తుంది.
నడిచి హ్యాపీగా ఉన్నాం. పర్సనల్ ప్రొఫెషనల్ సక్సెస్ ఉంది మాకు ఇద్దరికి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇట్లా చేస్తారా అనే ఫీలింగ్ ఉండాలి. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇట్లా అందరూ ఉండాలి కదా అని అందరూ ఒకలాగా ఆదర్శంగా తీసుకునేటట్టు ఉంది. ఒక లవ్ మ్యారేజ్, చాలా మంది లవ్ మ్యారేజ్ లో కూడా చేసుకున్నారు వీళ్ళని మా చూసి. అమ్మా నాన్నకు కూడా, నేను చిన్న కొడుకుని కదా, వీడు ఎప్పుడు సెటిల్ అవుతాడో అని ఉంటుండే. అమ్మాయి వీడు అందరికన్నా మంచి సెటిల్ అయ్యిండు అనే ఫీలింగ్ వచ్చింది. మేము కూడా ఫుల్ హైలు ఉంటుంటే అది ఇది. తర్వాత కొన్ని పర్సనల్ లెవెల్లో డిస్ప్యూట్స్ వచ్చినాయి, మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి. అది ప్రొఫెషనల్ దానిపైన కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇద్దరం వేరు వేరు ఉంటూ కూడా ఫామ్ చూసుకొచ్చేమో అని కూడా ఆలోచించినాం. కానీ అది ఇంపాసిబుల్ అని అర్థమయ్యి మేము దాన్ని కూడా వారధి ఫార్మ్స్ ఎవరో ఒకరు తీసుకోవాలనే స్టేజ్కి వచ్చింది. నేనేమన్నా 50 లక్షలు ఇచ్చి నేను తీసుకుంటా, ఇచ్చేసేయండి అన్న. లేదా మీరు 50 లక్షలు ఇవ్వండి, వారధి ఫార్మ్స్ ఇచ్చేస్తా, అది నా బేబీ, నాకు చాలా ఇష్టం, అది 100 కోట్ల బ్రాండ్, అది అంత సింపుల్ గా ఎస్టాబ్లిష్ చేయలేం మనము అంటే. అంత 2-3 రోజుల ముందు నేను అంటే కూడా సీరియస్ అయ్యిండు నాకు. వాళ్ళు 1 కోటి రూపాయలు ఇస్తా అంటే ఇచ్చేసే వంశీ వేరే స్టార్ట్ చేసుకోవచ్చు, ఇప్పుడు పర్సనల్ గా విడిపోతున్నప్పుడు ఇది కూడా అంటే 1 కోటి కాదు 100 కోట్లు ఇచ్చినా ఇయ్యనేది, అది నా ప్రాణము వారధి ఫార్మ్స్ అనేది, నేను ఎవ్వరికి ఇచ్చేదైతే లేదు. తర్వాత ఇంప్రాక్టికల్ ఉంది కదా అని నేనే ఇక 50 lakhs కొంచెం రీజనబుల్ ఉంది కదా, ఇవ్వగలుగుతాం కదా వాళ్ళైనా మనమైనా, వాళ్ళు రెండుకి ఒప్పుకుంటలేరు. నాకే కావాలి, డివర్స్ ఇప్పించేయండి మేడం, అండ్ వారధి ఫార్మ్స్ కూడా నాకు ఇచ్చేసేయమనండి నష్టపరిహారంగా అంటుంది. నేను ఇక బాగా ఆలోచించి కొంచెం పంచాయతీ అయ్యి అది అయ్యి సరే రిషికేష్ పోయి పెళ్లి చేసుకున్నా కదా. నేనే అంటే నేనే ప్రపోజ్, తన లైఫ్ తనేదో బతుకుంటే వీడియో పోయిండు కదా, నేనే లవ్ చేసినా, నేనే పెళ్లి చేసుకున్నా. అదే డివర్స్ అని నేను ఎప్పుడు కూడా ఫస్ట్ టాపిక్ తీసుకురాలి, ఎన్ని కోట్లాటలైనా ఏమైనా కలిసే ఉందాం. తనే ఫస్ట్ ప్రపోజల్ పెట్టింది డివర్స్. తర్వాత ఇక నాకు కూడా అడిగితే తనకి ఇష్టం లేనప్పుడు నేను ఇష్టం లేకుండా ఎట్లా కలిసి ఉంటా తీసుకుందాము నేను అన్నా. కంప్లీట్ మ్యూచువల్ గా జరిగింది. డివర్స్ అయితే ఒకరు వద్దు ఒకరు కావాలని లేకుండా ప్రాపర్ గా ఎట్లా జరగాలి అట్లా జరిగింది, అంగీకారంతో. ప్రాఫిట్స్ లోనే ఉంది, తన ఇంటర్వ్యూస్ లో దాంట్లో లేకుండే నాకు శాలరీ అని డబ్బులు లేకుండే అని చెప్తుంది. బట్ అంత కష్టం ఉంటే నాకే వచ్చాయండి కదా, నేను చూసుకుంటుంటే. సో అది మంచినే ఉంది, స్టేబుల్ అయిపోయింది, అది ఒక దగ్గర నిలబెట్టినాం దాన్ని. కానీ 10%, 25% ఇట్లా ఇస్తా నీకు, అది ప్రపోజల్ కూడా ఉండే. అవసరం లేదు, ఇంకా లైఫ్ టైం మనం ఏదో విధంగా టచ్ లో ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు 10% ఇచ్చిన అవసరం లేదు, మొత్తం నువ్వే తీసుకో ఫ్రెష్ గా స్టార్ట్ చేసుకుంటాను. 50 lakhs మీరు ఇయ్యలే. కాకపోతే సేమ్ అది బేబీ లాగా, ఇప్పుడు మా ఇద్దరికి పుట్టిన పిల్లోడో పిల్లనో ఉంటే నువ్వు చూసుకుంటావో ఒకరే చూసుకుందాం అని డిసైడ్ అయినాక నేనే చూసుకుంటా అన్నాక తనకి ఇచ్చేసి వచ్చిన నేను, తనే చూసుకుంటుంది. నాకు దాంతో సంబంధం లేదు. నేను మళ్ళీ వీడియో కూడా వేరేది తర్వాత ఒకటి, నాకు ఇంకా వారధి ఫార్మ్స్ తో సంబంధం లేదు, ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఏదైనా నన్ను అయితే అడగకండి, నాకు దానికి సంబంధం లేదు. నాకు వీడియో కూడా చేసి ప్లాట్స్ ఫస్ట్ రాసావు కదా, నాకు ఇచ్చిండ్రు. దానికి ఈఎంఐ ఉంది, ప్లాట్స్ కి ఈఎంఐ ఉంది, అదే లోన్ తీసుకున్నా. ఈ ఈఎంఐ రెండు నేను కట్టుకోవాలి, లేదు. ఎట్లుండే అంటే ప్లాటా జీపా రెండిటికి 20 లక్షలు డౌన్ పేమెంట్, 20 లక్షల ప్లాట్ ఫార్మ్స్ లో వచ్చినాయి. దీనికి వారధి ఫార్మ్స్ ఇన్కమ్ తో 20 లక్షలు డౌన్ పేమెంట్. సో వీనికి జీపే చూస్ చేసుకున్నాడు. జీప్ ఇప్పుడు వీరికి జీప్ ఒక్కటి వచ్చేసింది, కాబట్టి జీప్ కి ఈఎంఐ కట్టుకోవాలి మళ్ళీ 50,000 అట్లా. కాకపోతే అది ఉంది, దానిపైన కూడా అఫెక్షన్ ఉంది, అదంతా స్థాపించి కొనుక్కున్నాం ఇష్టంగా, మస్తు ఇష్టం. నేను వారధి ఫార్మ్ తీసుకుంది, నేను జీప్ తీసుకున్నాను అనుకోండి. కాకపోతే నేను మళ్ళీ ఏదో ఒకటి పని చేసుకోవాలి కదా, ఒకరి మీద డిపెండ్ కాలేను కదా అని నాకు అన్ని తెలిసి ఇన్సైడ్ దాంట్లో లూప్ హోల్స్ అన్ని జీరో చేసి దాన్ని మంచి చేసుకున్నాం కదా. నాకు ఎట్లా హిట్ చేయాలి, ఏం చేయాలి అన్ని తెలుసు. యాక్చువల్ గా వెబ్సైట్ ఓపెన్ చేసినాం, అంటే యుఆర్వి స్పోర్ట్స్ అని. ఈ డైవర్స్ టైం పడుతుంది కదా, డైవర్స్ అయ్యేంత వరకు మళ్ళీ ఆర్గానిక్ అవసరం లేదు, ఒక స్పోర్ట్స్ ది స్టార్ట్ చేద్దాం కూడా అనుకున్నాం. మేమిద్దరం కలిసి అంటే డైవర్స్ అప్లై చేసిన తర్వాత, అది అప్లికేషన్ కి డైవర్స్ రావడానికి కొంచెం టైం ఉంటది. అది 1 month పట్టొచ్చు, 6 months పట్టొచ్చు, 1 year పట్టొచ్చు, మనకు గ్యారంటీ ఉంటది ఎప్పుడు వస్తుంది అనేది ఆ హియరింగ్స్ మ్యూచువల్ అయినా కూడా. అయితే ఆ టైంలో ఏంటంటే ఇది ఎన్ని రోజులు పడుతుందో తెలియదు, డైవర్స్ అయినంత వరకు వేరే స్టార్ట్ సేమ్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి లేదు. సో దానివల్ల ఫస్ట్ అయితే చేద్దాం అనే ప్రిపరేషన్ లో మనం ఎక్కడ పోయినాం, అది ఢిల్లీ దగ్గర రిషికేష్, ఆగ్రా, బ్యాట్ల కోసం మీరట్ పోయినాము. బ్యాట్లు అడ్వాన్స్ అంత చేసేసరికి అనుకోకుండా విత్ ఇన్ ఈ బిజినెస్ స్టార్ట్ అని దీనికి ప్రైవేట్ లిమిటెడ్ చేయించినాము, దీనికి వెబ్సైట్ చేయించినాము, అంతా అయితేనే డైవర్స్ వచ్చేసింది 3-4 days లోనే. ఇక మేము కూర్చొని ఆలోచించినాం, ఇప్పుడు డైవర్స్ వచ్చింది, ఇప్పుడు కొత్త బిజినెస్ బ్యాట్లు అది కాదు, నీకు ఎక్స్పీరియన్స్ ఉంది ఫుల్ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఇంత ఉంది. ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి నువ్వు వేరేది పెట్టినా కూడా ఆర్గానికే పెడితే నువ్వు ఫార్మర్ అనేదే స్ప్రెడ్ అవుతుంది. ఇంకా ఇప్పుడు నువ్వు కొత్త బిజినెస్ కంటే ఇదే బెస్ట్ అని మేము ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని
వంశీ ఫార్మ్స్ కి ఓటేసుకొని వాడు ఇండివిజువల్ గా వంశీ ఫార్మ్ స్టార్ట్ చేసుకో. ఓకే, అంటే ఇప్పుడు మన వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ కి లైక్ అదే వాళ్ళు చెప్పిన దానికి అంటే వంశీకి ఫార్మింగ్ రాదు అనే దానికి ఆన్సర్ ఇదే? అట్లేం లేదు, ఆన్సర్ ఏం కాదు. ఫార్మింగ్ వచ్చు, నాకు వచ్చు అంటే నేను దిగి చేయడం కన్నా ఎక్కువ చిన్నప్పటి నుంచి పొలాలలో తిరగడము, బేసిక్ నాలెడ్జ్ ఉండడం వరకే తెలుసు నాకు. నేను ఏదో కూడా నేను ఇక #1 ఫార్మర్ ఇన్ ది వరల్డ్ అని నేను చెప్పుకోలేదు, నేను షో కూడా చేయలేదు. అప్పుడప్పుడు వీడియోస్ ఎందుకు చేస్తా అంటే జనాలకు మనకు ఫామ్ ఉంది చేస్తామని తెలియాలి కదా. కులోళ్ళు వాళ్ళు వీళ్ళు అందరు వీడియో చేయలేరు కదా షూట్, అందుకు నేను చేసి అప్పుడప్పుడు పెడుతుంటా. అంతేగాని ఆడ ఎక్స్పర్ట్ ని పెడుతున్నా నేను. ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు, ఆయన అంతా మేనేజ్ చేస్తుంటాడు. పురుగుల మందులు అవి కొడతారు కదా దాంట్లో, దీంట్లో ఆర్గానిక్ మందులు కొడతారు, ఆర్గానిక్ పెస్టిసైడ్స్ అని ఉంటాయి. అండ్ దాంతో పాటు మనకు ఎరువులు కూడా యూరియా అవి వేస్తారు దాంట్లో. దీంట్లో జీవామృతము, ఘన జీవామృతము ఇవన్నీ బలం కోసం వేస్తారు. సో ఇంతవరకు నాలెడ్జ్ ఉంటే చాలు, దానికి మళ్ళీ రాకెట్ సైన్స్ ఏం కాదు. ఇది వీడు చేసేది బిజినెస్. ఇప్పుడు వీడు అగ్రికల్చర్ కాదు చేసేది, అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రతి ఒక్కరికి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అందియాలనే బిజినెస్. ఇప్పుడు నేను కాలేజ్ పెడుతున్నా అనుకో, నేను మ్యాథ్స్, సైన్స్, సోషల్ అక్కడ ఉన్న సబ్జెక్ట్స్ అన్ని నేను చెప్పాల్సిన అవసరం లేదు. నాకు అందరికి నాణ్యమైన చదువు అందియాలనే తాపత్రయంలో నేను ఒక కాలేజ్ పెడతా. అట్లా వీడు అందరికి నాణ్యమైన ఫుడ్ అందియాలి. డైరెక్టర్ లాగా సినిమా తీస్తున్నట్టు నాకు ఒక కెమెరామ్యాన్ కావాలి, ఒక ఎడిటర్ కావాలి, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, ఒక ఆర్ట్ డైరెక్టర్ కావాలి. ఇట్లా ఒక 4-5 మంది ఉంటే నేను సినిమా తీస్తా. రాజమౌళి ఉన్నంత కాన్సెప్ట్స్ ఉంటాయి కదా మన దగ్గర, కానీ అట్లని ప్రతిదీ బాహుబలి సెట్ రాజమౌళి వేసుకోడు కదా, పోయి ఆ సెట్ వేయడానికి ఒక మనిషి కావాలి కదా. సో అట్లా చేస్తున్నా నేను. అంత అట్లా వీడియోస్ చేయడం నా ఎక్స్పర్టైజ్. నేను రకరకాల ప్లేసెస్ తిరిగి వీడియోస్ చేస్తాను. ప్రతి ఫార్మర్ దగ్గర తీసుకున్నా నేను మంచిగా అనిపించిన వాళ్ళు. ఇక నీకు మంచిగా అనిపించిన వాళ్ళ దగ్గర కూడా తీసుకోవాలి, నువ్వు కంటిన్యూగా తీసుకోవాలంటే ఒక దగ్గర ఆయిల్ తీసుకున్నా, అలా కింద అంతా మట్టి వచ్చింది.